మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు మకర రాశి వారికి 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు ఈ పక్షం రోజులు కూడా మకర రాశి వారికి ఏ విధంగా ఉందో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి తృతీయ ద్వితీయ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి. తృతీయ స్థానంలో ఒకే ఒక్కరోజు, తదుపరి ఆ మీనం నుండి వక్రగతి కారణంగా ఆయన ఎప్పుడు వెనక్కి నడుస్తూ ఉంటారు కాబట్టి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. కుంభరాశిలో ప్రవేశించి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితములను రాహు ఇవ్వజాలడు. తద్వారా జరిగేది ఏంటంటే ధనం రాకపోవటము, రావాల్సిన ధనం రాకపోవటము, ధనం ఆదాయం తగ్గటము, మాటలో కఠినత్వము, అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి లేకపోవటము, ఈ దోమలు, తేళ్ళు, జెరులు, బల్లులు, బొద్దింకలు ఇట్లాంటి విషక్రిముల వల్ల కొంచెం అపాయం జరిగే అవకాశం కూడా మనకి 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరిగే అవకాశం ఉన్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో అంటే మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఆయన అందరి యొక్క ఇంట్లో వారు కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు మంచి సహాయ సహకారాలు అందరివి అందుతాయి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు కాబట్టి మీకు షేర్ మార్కెట్ విషయంలో మీకు సహకరిస్తారు. అలాగే లలిత కళలకు సంబంధించినటువంటి వాటిలోనూ, అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా వీన్ని లలిత కళల్ని వృత్తిగా చేసుకుని బతికేటువంటి వారికి, ప్రవృత్తిగా చేసుకునేటువంటి వారికి అందరికీ కూడా శుక్ర భగవానుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి తృతీయ స్థానమైనటువంటి మీనంలోనే సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో శని భగవానుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ మనకు అందజేస్తారు. అందరి ఇంట్లోనూ, బయట, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, వ్యవసాయ స్థలం, ఇంకక్కడ ఇక్కడ లేదండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా మీ పై స్థాయి వారు ఉండవచ్చు, మరి మీ సమాన స్థాయి వారు ఉండొచ్చు, మీ కింది స్థాయి వారు ఉండొచ్చు కాక అందరూ కూడా మనస వాచ కర్మణ మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ సహాయ సహకారాలు అందాయో మనోధైర్యం, మనోబలం పెరుగుతాయి. తద్వారా ఆహ్లాదకరంగా ఉండగలుగుతాము. మంచి ఆదాయాలు అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఆహ్లాదకరంగా జీవితం గడిచే అవకాశం కూడా మనకి కలుగుతూ ఉంటుంది. ఇటువంటి మంచి పరిస్థితులన్నీ కూడా ఆ శని భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ, పంచమ ఈ 2 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం పంచమంలో అంత అనుకూలమైన ఫలితం ఇవ్వజాల 10 రోజులు, కానీ చతుర్థంలో సంచరించేటటువంటి 5 రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. దాని ద్వారా విద్య విషయంలో, భూమి, గృహాలు, వాహనాలు ఇట్లాంటి విషయాల్లో మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సహాయ వాటిని యొక్క ఫలితాలన్నీ పొందగలుగుతారు. అలాగే విద్య విషయంలో మీరే కనుక స్టూడెంట్ అయితే మీకు కూడా విద్య విషయంలో చాలా ముందుకి వెళ్ళగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే 5వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో రవి యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే పిల్లలకి విషయంలో ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటాడు. పిల్లలకు కొంచెం గాయాలు తగిలించుకోవటము, విద్యలో కొంచెం వెనకబాటుతనము ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆటల్లో గాయాలు అవటము, లేకపోతే చెడు స్నేహాలు చేయటము, తద్వారా ధనం ఖర్చు అవటము ఇట్లాంటివి కొంచెం పిల్లల మీద శ్రద్ధ తీసుకోవలసినటువంటి సమయంగా కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారం 6వ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితములు ఇవ్వజాలదు. తద్వారా కొంచెం ఆరోగ్యం బాగలేకపోవటము, ధనానికి ఇబ్బంది పడటము, మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఇవ్వలేకపోతాము. మనం ఏదైనా ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే రుణం కోసం మనకు అప్పు పుట్టకపోవటం లాంటివన్నీ కూడా
ఆ గురువు యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక సప్తమంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకుంటున్న వారి మధ్యన కూడా కొంత ప్రతికూలమైనటువంటి ధోరణ కనిపిస్తూ ఉంటుంది. తద్వారా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఇక అష్టమంలో కేతు సంచారం కూడా కొంచెం కష్టం. అంటే అయిన వారికి ఎవరికో కొంచెం దుర్వార్తలు వినటం, వారి గురించి దుర్వార్తలు వినటం, కొన్ని చోట్ల ధన నష్టం జరగటం, అవమానాలు పొందటం, కొన్ని చోట్ల పరాభవాలు, చికాకులు, ఇలాంటివన్నీ కూడా పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం కూడా కొంచెం. దుఃఖం అంటే మామూలు దుఃఖాల్లో కూడా చిన్న పెద్ద ఉంటాయి కదండి. ఇవాళ 10 రూపాయలు పోయినకోండి పెద్ద దుఃఖం ఉండదు. అదే 100 రూపాయలు పోతే అయ్యో 100 రూపాయలు పోయిందంటాం. 10,000 పోతే అయ్యో ఇంకా గట్టిగా ఉంటుంది. అలాగా కొంచెం పెద్ద దుఃఖం వచ్చేటటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. కేవలం ఒక్కరోజు మాత్రం భాగ్యస్థానంలో, అది కూడా మనకి అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలదండి. ఈ విధమైనటువంటి ఫలితాలే కేవలం శుక్రుడు శని మాత్రమే వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇక మిగతా ఎవ్వరూ కూడా శుభప్రదమైన ఫలితాలు లేవండి. జర కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, అది అవసరమా కాదా అని 1-2 సార్లు ఆలోచించి, అది ఎసెన్షియల్ అంటే తప్పనిసరి పరిస్థితి అయితేనే ఆ డబ్బులు ఖర్చు పెట్టడం లాంటి పనులన్నీ చేయండి. చేస్తూ ఆ భగవంతుడి యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఉన్నట్టయితే, దాంతోపాటుగా ఈ మాసంలో వచ్చే సంకటహార చతుర్థి, మాస శివరాత్రులు కూడా ఉపయోగించుకోండి. మరింత సుఖవంతమైన జీవితాన్ని గడపండి. శుభం భూయాత్.